ఇప్పుడు ఉద్యోగానికి వన్ను తెచ్చినటువంటి గౌరవనీయులు పూజ్యులు రామారెడ్డి గ్రామ వాస్తవ్యులు రిటైర్డ్ గెజిటెడ్ హెడ్ మాస్టర్ శ్రీ బచ్చు బాలయ్య గారిని వాళ్ళ కుమారుడు కోడలు సగౌరవంగా సన్మానిస్తారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. సార్ కొద్దిగా సైడ్ సార్ కొద్దిగా రైట్ అన్నా మీరు అందరు దగ్గర చాలా మంది మేడం ఇటు కదా రైట్ ఓకే రెడీ మేడం ఇటు అన్న దండ రైట్ ఫ్లాష్ వస్తలేదు రాదు సార్ తమ స్థానానికి రావాలని చివరిగా రిటైర్డ్ అయ్యేటువంటి ఇద్దరు భార్యాభర్తలు స్మరిస్తారని కోరుతున్నాము. రావాలి ఎంఏ గారు కూడా పిఆర్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు పోస్ట్ రాజిరెడ్డి. ఓకే సార్ రెడీ ఓకే సార్ రెడీ సార్ ఏం కసా ఫోన్లో ఏం ఓకే రెడీ రైట్ సార్ పిల్లలు క్లాప్స్. సమాజంలో పాల్గొన్నటువంటి గౌరవనీయులు కూర్చొని వారి కార్యాలయం సిబ్బందికి అందరూ చేసినటువంటి దామోదర్ రెడ్డి గారికి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తూ మిగతా సన్మాన కార్యక్రమం తర్వాత జరుగుతుంది కాబట్టి డిఓకు లేదు టీఆర్టీలోనే సభ్యునిగా కొనసాగి అనేకమైనటువంటి పనులు నిర్వహించడం జరిగింది. కరుణాకర్ సార్ గారు కార్యకర్తగా తర్వాత మండల్లో జిల్లాలో అనేకలో పదవులు అలంకరించి ఎంతో మందికి అన్ని సూచనలు సలహాలు ప్రతి కార్యక్రమానికి పెద్దగా జరిగింది. వారికి టీఆర్టీ రామారెడ్డి మండల శాఖ చేత ఘనంగా సన్మానిస్తున్నారు. ఓకే సార్ రెడీ కరుణాకర్ గారి పదవి విరమణ మహోత్సవ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన ఎరువు ఏసీపీ గారు టీఆర్టీయు అలాగే వేదిక పైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున అందరి పేర్లు చదవాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంది. 34 సంవత్సరాల తన యొక్క సుదీర్ఘించే వ్యక్తి అని చెప్పేసి నేను తెలుసుకున్నాను. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. టైమింగ్స్ అనేది నిజంగా అందరూ కొంతమంది ఏమనుకుంటారంటే 5 నిమిషాలే 10 నిమిషాలే లేట్ కదా అని అనుకుంటారు. కానీ అటువంటి విషయంలో ఆయన పర్ఫెక్ట్గా టైం మెయింటైన్ చేస్తాడు. స్కూల్కి కరెక్ట్ టైంకి రావడము, అయిపోయిన తర్వాత కరెక్ట్ టైంకి వెళ్ళడం అనేది మెయింటైన్ చేస్తున్నాడని తెలిసింది. చాలా సంతోషము. అలాగే అతనికి 2 కుమార్తెలు ఉన్నారని తెలిసింది. వాళ్ళు కూడా పెళ్ళిళ్ళైనాయని, బరువు బాధ్యతలు ఏమి లేవు బహుశా. ఇంకా ఆయన యొక్క శేషజీవితాన్ని కూడా ఆయన హాయిగా భార్య మనవలు మనవరాలతో ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ, అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే నాకు కొంచెం వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమాలు ఉండడం వలన నేను వెళ్ళాల్సిన అవసరం ఉంది కాబట్టి, సో నన్ను ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు గాను వచ్చు కరుణాకర్ గారికి మరొక్కసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గౌరవనీయులు జిల్లా విద్యాశాఖ అధికారిని పాఠశాల సిబ్బంది మధ్యకుంట జడ్పీహెచ్ఎస్ సిబ్బంది ఘనంగా సన్మానిస్తున్నారు.
మేడం కొంచెం బ్యాక్ రైట్ సార్. ఓకే సార్, రెడీ రైట్ సార్. సర్పంచ్ గారు ఒక 2 సార్ కొంచెం సైడ్. జిల్లా జనరల్ సెక్రటరీ విశాల్ గారు దానిసార్ నుంచి తన కార్యకర్తకు సన్మాన కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు. తను కర్మకర్ను ఉద్దేశించి 2 విషయాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఓకే సార్, రెడీ శ్రీ బచ్చుకర్ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న నేను ఇగో మెదక్లు ఉన్నా జరగన్నా జరుగు ఒక్కరు జరుగుతుంది. రైట్ ఓకే రెడీ. జీపీ రాజయ్య గారికి స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం. అన్నా ఇక్కడ చూడు. అతిథుల సందేశాల తర్వాత సన్మాన కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. దయచేసి అందరూ ఆలోచనగా కూర్చున్నాం. అతిథులందరూ వారి వారి స్థానాల్లో కూర్చోవలసిందిగా మనవి. సార్ కొంచెం సైడ్ సార్, ఏం కనబడతలేదు. కార్యక్రమం తదుపరి ఉంటుంది కనుక అతిథులు వారి వారి స్థానాల్లో కూర్చోవలసిందిగా మనవి. డిఓ సార్ గారు వచ్చినందుకు సన్మాన కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు డిఓ గారికి ఉన్నారు. అతిథుల సందేశాలు ఉన్న తర్వాత సన్మాన కార్యక్రమాన్ని ఇప్పుడు ఒక సాంస్కృతిక కార్యక్రమం చిన్నారుల చేత జడ్పీఎస్ బద్దుకుంట చిన్నారుల చేత సాంస్కృతిక కార్యక్రమం.
గురువుల వేడుకల సమావేశంలో ఈరోజు మనకు పండుగ వాతావరణంగా ఈ సరస్వతి మాత గుడి అలంకరించబడినది. రవీంద్ర భారతిలో నృత్య కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఇది మొదటిసారి మన గ్రామంలో స్కూల్లో ఒక గురువు గారు రిటైర్మెంట్ సమావేశం ఇది మొదటిసారి చాలా వైభవంగా జరుగుతుంది. సబ్జెక్టు చెప్పాలన్నా ఆయన గురించి ఊహించలేం. 30 సంవత్సరాల జీవితాల్లో మన మధ్యకుంటే ఈ సరస్వతి గుడి గ్రౌండ్ లో మనకు ఈ సార్ దగ్గర చదువుకున్న వారు సిఏలు, ఆర్మీలు, మిలిటరీలు చాలా గొప్ప. ఈ సారథ్యం నుంచి మాకు ఒక 50 మంది ఉద్యోగాలే ఈ బడి నుండి బయలుదేరారు. భూపతి సిఐ గారు కూడా ఈ సార్ చేతుల మీద చదువుకున్న వ్యక్తే. చిన్నర్దుకొని గొప్ప ఉపాధ్యాయ గురువుగా ఇక్కడ రిటైర్మెంట్ అవుతుందంటే పొద్దున ఒక గల్లి ఒక అమ్మాయి ఏమనంటే కర్ణగా సరిగా రాడమ్మా, ఆయన ఉద్యోగం ఇప్పటికి అయిపోయింది, వయసు తగినట్టుగా గవర్నమెంట్ ప్రకటిస్తారు కాబట్టి ఇంతే ఉంటుందని చెప్పడం జరిగింది. ఈరోజు పొద్దున అమ్మాయిలను తయారు చేసి ఇళ్ళ నుంచి పంపిస్తే ఏంటిది అన్నాడు. నా గురువు గారు మేము వదిలి వెళ్తుంది కాబట్టి ఆయన ప్రదర్శనలు ఇచ్చి మేము ఆనందపరచాలని మేమందరం చీరలు కట్టుకొని ఇక్కడికి వచ్చి ప్రదర్శన ఇస్తున్నామని చెప్పి పిల్లలు చెప్పడం జరిగింది. ఇంత గొప్ప ఉపాధ్యాయులు మళ్ళీ మాకు అసలు అని ఇంత ఓపికతోతున్న వారిని మేము వివరించడానికి ఏ కోశాన కూడా వీలు లేదు. భగవంతుడు ఆయన ఉద్యోగం ఉంటున్నాం కానీ వాళ్ళ పిల్లలకు పెళ్లి తాతయ్య ఇక్కడి నుంచే 2 బిడ్డలను పెళ్లి చేసి సుఖ సంతోషం ఇక్కడి నుంచే బయలుదేరారు. ఇక సారు మా ఉండాలని మా అభిలాష. సార్ గురించి చెప్పాలంటే ఇంకేం చెప్పినా అడవి కాదు, నాకు పెంచుకొని ఇంత మంచి పండుగ వాతావరణంలో వారికి ఐశ్వర్య ఆరోగ్యాల నుంచి కాపాడాలని మా అందరూ కోరుతూ ధన్యవాదాలు ముగిస్తున్నాం. వేడుకల సమావేశానికి సర్పంచ్ గారికి చైర్మన్కు బాగా అర్థమయ్యే విధంగా ఈసారి కొన్ని సంవత్సరాలుగా మా పిల్లలకు కూడా ఎంతో చదువులు చెప్పి మా విలేజ్ వారిని ఎంతో మందిని ఉన్నత స్థాయికి వచ్చి ఉద్యోగాలు వచ్చే కొంతమందికి చాలా జ్ఞానం నేర్చుకున్నారు. సారు మంచిగా క్రమశిక్షణ రహితంగా టైం టు టైం డ్యూటీకి వచ్చేవాడు. ప్రతి తన లోపల ఏదైనా లోపం ఉన్నా కానీ నాకు లోపం జరిగింది అని డైరెక్ట్ గా ముఖాముఖి చెప్పేవాడు. ఇటువంటి లోపం మళ్ళా జరగనివను, మీ ఊరు మాకు సహకరిస్తే మేము కూడా మీకు సహకరిస్తామని ఇళ్ళ మా ఊరు వాళ్ళతో సహకారం అందిపుచ్చుకునేవాడు. మళ్ళా ఆ సార్కి ఎటువంటి సహకారం కావాలన్నా మా విలేజ్ తరఫున మేము అందరము ఆ సహకారం కూడా మా సహాయశక్తులను మేము అందించడము. నేను 2 సార్లు అధ్యక్షునిగా ఉన్నప్పుడు కూడా సార్ టీచర్గా పనిచేశారు. సార్ అంటే నాకు చాలా అభిమానము. సారు వెళ్ళిపోతుందంటే కూడా మాకు చాలా బాధగా ఉంది. 20 సంవత్సరాల నుంచి అక్కాపూర్, రెడ్డిపేట, మద్దిగుంటలనే బాగా పనిచేశాడు సార్. మా పిల్లలు చాలా మంది సార్ దగ్గర విద్య నేర్చుకొని మంచి తెలివితేటలైనారు. కొంతమంది జాబులు వచ్చాయి. అదేవిధంగా వచ్చిన టీచర్లు కూడా మా పిల్లలకు మంచి విద్యను బోధించి ఆ సార్ విధంగా మా పిల్లలను ఉత్తీర్ణులను చేయగలరని ప్రతి ఒక్క టీచర్కి మనవి చేయించున్నాము. ఈసారి వెళ్ళిపోకుండా ఇంకా ఉండాలని అనిపిస్తుంది. విద్యను బోధించి మంచి క్రమశిక్షణగా ఉండి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు పేరు తెచ్చి మన విలేజ్కి పేరు తెచ్చి మంచి ప్రఖ్యాతి కాస్తే ప్రతి ఒక్కరూ
తలుచుకుంటే కాని పని ఏమి లేదు, సాధించాలనుకుంటే గల్లు 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 చూడట్ల పరుగు చూడు తందనాన తాన హంసలాగా వంశధార ఎగసి పరవళ్ళు చూడు తందనాన తాన గల్లు 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 చూడట్ల పరుగు చూడు తందనాన తాన హంసలాగా వంశధార ఎగసి పరవళ్ళు చూడు తందనాన తాన పచ్చనైన దమ్మాయి కోనసీమ కొండపల్లి బొమ్మాల పల్లె భామ పచ్చనైన దమ్మాయి కోనసీమ కొండపల్లి బొమ్మాల పల్లె భామ సోకు చూసి చిన్నబోయి చందమామ గల్లు 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 చూడట్ల పరుగు చూడు తందనాన తాన హంసలాగా వంశధార ఎగసే పరవళ్ళు చూడు తందనాన తాన ఈరోజు సార్ పదవి విరమణ జరుగుతున్నందుకు చాలా బాధాకరమైన విషయాలు. దాదాపు సార్ ఇక్కడ 20 సంవత్సరాలుగా ఉద్యోగం చేసే దాంట్లో ఎలాంటి పొరపాటు లేకు ఆయన గవర్నమెంట్ చెప్పిన విధంగా గవర్నమెంట్ సిస్టమేటిక్ను నడిపిస్తూ కరెక్ట్ క్రమశిక్షణగా పిల్లలను కానీ ఉపాధ్యాయులను కానీ క్రమశిక్షణ విధంగా ఉండాలని చెప్పేవాడు. ఎలాంటి లోపం లేకుండా 20 సంవత్సరాలు జరిగించేందుకు సార్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. సార్ ఇక్కడ మా పిల్లలకు ఉత్తీర్ణ ప్రతినిధులకు జ్ఞానాన్ని బోధించినందుకు నాకు చాలా సంతోషకరం సార్. అదేవిధంగా మీరు కూడా మీ భార్య పిల్లలతో ఆరోగ్యాలతో ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తూ ఈ ఉపన్యాసం ఇచ్చిన వారికి అందరికీ సార్ రెడీ అడ్డం అధ్యక్షులు గౌరవనీయులు కులగం దామోదర్ రెడ్డి గారిని ఘనంగా సన్మానించినందుకు మా పిఆర్టీ తరఫున మధ్యకుంట గ్రామ బచ్చు కర్ణాకర్ గారు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పదవి సన్మానోత్సవానికి వేదిక పైన ఆశీనున్న పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి పెద్దలకు, గ్రామస్తులకు, ఉపాధ్యాయులకు మరియు ప్రియమైన విద్యార్థులందరికీ కూడా సమగ్ర శిక్ష కామారెడ్డి విద్యాశాఖ పక్షాన నమస్సుమాంజలి తెలియజేస్తూ, ఈ 9లో అపాయింట్ అయినప్పుడు సార్ ఇదే గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నారు. అప్పుడు మాకు సెంట్రల్ స్కూల్ మీటింగ్స్ ఉండే, అప్పుడు ఏర్పడిన పరిచయం. నేను మొన్న మళ్ళీ ఈ పాఠశాలలో జ్యేష్ఠ ప్రధాన సంఘులు పూజారి
రాజిరెడ్డి రాజా, ఓకే రెడీ. చిన్న రవి గారు, రాజశేఖర్ గారు, వడ్ల నారాయణ గారు శాలువతో సన్మానించాల్సిందిగా మనవి. అది పోయి ఏం తీసుకెళ్ళలేదు కదా సార్, కొద్దిగా సైడ్. ఓకే రెడీ సార్, రెడీ రైట్. సంఘ సభ్యులందరూ వేదిక వద్దకు వచ్చి గౌరవనీయులు పూజ్యులు శ్రీ బచ్చు కరుణాకర్ గారిని ఆహ్వానించాలని కోరుతున్నాం. కోర్టు నరసింహ గారు ఎక్కడున్నా కానీ వేదిక పైకి రావాలని కోరుతున్నాం. ఓకే సార్, రెడీ. మాజీ సర్పంచ్ మామ కార్యక్రమానికి రుచికరమైనటువంటి భోజనాన్ని అందించి సౌమ్యంగా ఏర్పడ పెద్ద వెంకటరాయ శర్మ రామారెడ్డి గ్రామ రావాలే దండం పెడితే కలవదు, వేదిక పైకి వచ్చి వేయాలి, కార్యక్రమాల్లో పాల్గొనని కోరుచున్నాం. ఓకే రెడీ. ఏమైపోయింది మీకు? చేసేటువంటి వారు చాలా బాగా ఉన్నారు. తర్వాత ఇంకా పాఠశాల విద్యార్థులు కూడా సన్మాన కార్యక్రమంలో పాల్గొవాల్సి ఉన్నది కాబట్టి సన్మాన కార్యక్రమాన్ని తొందరగా కోరుచున్నాం. అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, తర్వాత గ్రామానికి వెనుకబడినటువంటి తాజా సర్పంచ్ గారు వేదికపైకి వచ్చి రెడీ రెడీ.
కె మల్లేశం జడ్పీహెచ్ సార్ గారిని సార్ సన్మానించాలి. బ్యాక్ జరగండి ఓకే రెడీ సార్ రెడీ రైట్ మేడం షర్బత్ మన మధ్యకొండ పీటి గారు మేడం ఎక్కడున్నా కానీ మేడం 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 9th క్లాస్ రైట్ ఇక్కడ ఒక్కసారి రెడీ నెక్స్ట్ వేరే బ్యాచ్ రైట్ మరి ఆశీర్వదించుకోవాలని కోరుతున్నాను. రైట్ ఓకే రెడీ మేడం సమయ భావన ఉండడం వల్ల కొంచెం స్పీడ్ గా కలవాలని కోరుతున్నాను. రైట్ సార్ గారిని తొందరగా కలవాలని కోరుతున్నాను. కార్డు ఉందా ఎక్స్ట్రా కార్డు ఉందా చిన్న జరగండి బ్యాక్ రండి కనిపిస్తుంది బాయ్స్ గర్ల్స్ కలవడం జరుగుతుంది. నెక్స్ట్ లైన్ లో ఫాలో అవ్వండి. పదవీ విరమణ సన్మాన పత్రము ఈ రోజు మీ పదవీ విరమణతో మీకు మాకు ఉన్న సంబంధం నేటితో అంతమైందని అనుకోవద్దు. మీ తక్కిన జీవితం అందరు పట్టుకోకండి వదిలే ఓకే రెడీ ఓకే పూర్వ విద్యార్థుల యొక్క సన్మానం ఉంటుంది. సార్ ముందుకు రావాలి. ఓకే ప్రకాష్ సార్ మన శాల్వా సన్మాన పెద్ద మేడం అదే సార్ నవి ఇంకా పెట్టు.
మార్పిడి కార్యక్రమం జరుగుతుంది. మేడం గారు పుష్పమాలతో సార్ గారిని అలంకరించాల్సిందిగా మనవి. మేడం గారు ముందుగా మేడం ఇక్కడ పట్టుకోండి. తర్వాత కర్ణాటక సార్ గారు సార్ సార్ మీరేండి పట్టుకోండి సార్ పట్టుకోండి. బ్యాక్ సైడ్ జరగండి ప్లీజ్. ఇద్దరు పట్టుకోండి మేడం. ఓకే సార్ ఇక్కడ సార్ Don't kill so many like this. Only once. ఉద్యోగుల సన్మాన మహోత్సవ అభినందన పత్రం తేదీ 31/3/2009 నాడు శ్రీ బచ్చు కర్ణాకర్ గారి పదవి విరమణ సందర్భంగా అభినందన పత్రము. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురు అంటే అంధకారమని, గురు అంటే నిరోధించేవాడిని, గురు స్థానానికే నిలబెట్టు నిదర్శనం నీవు. తండ్రి బాటను పరివర్తగా, పాఠశాలలో గురువుగా, సమాజ సేవకునిగా, ఇలా ఎన్నో మాటల్లో ఎదిగిన దశావతార మూర్తిని. సమర్థంలోని నీవు నీ కాటి మేము స్త్రీల తత్వంలో లేరు నీ ఎంతటి సహపాటి, భక్తులు బోధనలో నీకు నీవే దాటి. అది పెరగని పాఠశాలిగా ఎన్నో విద్యలు నేర్చి ఎంతో పరిణత పోయించావు. ఆ కుసుమాల సౌరభారత విశ్వమంతటా అభివృద్ధి విద్యార్థులు అందరూ స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా మనవి. పూర్వ విద్యార్థులు మీతో కర్ణాకర్ సార్ గారు కుర్చీలలో కూర్చోవలసిందిగా మనవి. ఒక్క నిమిషం. కుర్చీలలో చెప్పండి రా. వదిలిన మారేడా పడమర కొండల్లో వాలిన సూర్యుడా, వదిలిన కోటలనే వదిలిన మారేడా, తడిసిన కన్నుల్లో మళ్ళీ ఉదయించి కలలో దేవుడిలా
సెషన్ కంప్లీట్ చేయం సార్. సార్ అక్కడనే మాట్లాడాల్సిందే మనవి. సార్ అక్కడికి వస్తాడు చిన్న ఏం కదా ఇక్కడనే మాట్లాడు మన కూర్చోండి అక్కడ గౌరవ సభాధ్యక్షులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు అన్నగారు శ్రీనివాసులు గారు, ఈ సమావేశానికి చేసినటువంటి డిఓ శ్రీ రాజు గారు, ఒక గ్రామానికి, గ్రామ ప్రజలకు, ఈ పాఠశాలకు, ఈ దేవునికి, ఈ ఊరికి ఒక రకమైనటువంటి అనుభూతి, అనుబంధం అనేటువంటిది చెప్పడానికి 89లో ఈ పాఠశాలకు నేను ఈ గ్రామానికి వచ్చినప్పుడు ప్రాథమిక పాఠశాలనే ఉండే. అప్పటి నుండి కూడా 9 సంవత్సరాలు, అప్పుడు 9 సంవత్సరాలు, తర్వాత 89 నుంచి ఇప్పటి వరకు సుమారు 10 సంవత్సరాలు, మొత్తం 19 సంవత్సరాలు ఈ గ్రామంతో, గ్రామ ప్రజలతో, విద్యార్థులతో, ఈ పాఠశాలతో అనుబంధం అనేటువంటి ఉన్నది. ఈ అనుబంధం అనేటువంటిది చెప్పరానిది, వీటినేటువంటిది. నేను మా స్వగ్రామమైనటువంటి రామారెడ్డిలో నన్ను గుర్తుపట్టవని వాళ్ళు ఉన్నారు, కానీ ఈ ఊర్లో ప్రతి ఇంటిలో కూడా కర్ణాకర్ సార్ అంటే ఎవరో తెలియని వారు అసలు లేరు. సుమారు 3 తరాల వారి నుంచి కూడా తప్పకుండా ఈ గ్రామానికి నేను సదా ఎల్లప్పుడూ కూడా ఏ పని చేయడానికైనా, సర్వీస్ చేయడానికైనా, ఎటువంటి దానికైనా నాకు చెప్పంటే తప్పకుండా వచ్చి మీ ముందు నేను ఉంటాను. అయినప్పటికీ కూడా ఎక్కడ చూసినా కానీ సారు అంటే మా సారే, మా మధ్యకొండ సారే, మా ఇంటి సారే అని అన్నారు, కానీ ఇంతవరకు మా కర్ణాకర్ సార్ అని వాళ్ళు అంటే నన్ను మా ఇంటి సారు, మా ఊరి సారు, మా సారే అని అన్నారు. అంటే నన్ను ప్రతి ఒక్కరు కూడా ఇవ్వాలి, అందరూ కూడా నన్ను సరే ఉద్యోగరీత్యా బదిలీలు, తర్వాత రిటైర్మెంట్ అనేది సహజం కాబట్టి 58 సంవత్సరాలు పూర్తి చేసుకొని, ఇంకొకటి నాకు సంతోషం ఏంటంటే ఇక్కడ నుంచి రిటైర్మెంట్ అవ్వడం నాకు చాలా సంతోషం. నాకు ఒక 1.5 year వాళ్ళందరూ కూడా వదులుతారు, ఇన్ని సంవత్సరాలు చేసినప్పుడు ఇక్కడనే ఉండండి వాళ్ళు అన్నిటికీ ఇక్కడనే ఉన్నాను. ఆర్థికంగా కొంత నష్టపోయినా కానీ, హెచ్ఆర్డీ అవన్నీ ఫరకైనా కానీ, అయినా కానీ ఇక్కడనే ఉన్నాను. ఎందుకోసం అంటే ప్రేమను దృష్టిలో పెట్టుకొని ఆ విధంగా ఉన్నాను. ఇంత నా మీద అభిమానాన్ని చూపించినందుకు అందరికీ నేను సదా కృతజ్ఞుడై ఉంటాను. ప్రతి ఒక్కరు ఇక నాతోటి కఠినంగా శిక్షించబడిన వాళ్ళు, నాతోటి చేసినటువంటి వాళ్ళు, నాతోటి ఒత్తిడి ప్రెషర్ తీసుకొచ్చిన వాళ్ళు, అందరికీ ఇంచుమించు ప్రతి ఒక్కరిని ప్రెషర్ తీసుకొచ్చినదే ఉన్నాను నేను. ప్రతి ఒక్కరు కూడా నేను ప్రతి ఒక్కరిని కూడా బాధ పెట్టుండొచ్చు కూడా నేను. ఎందుకోసం అంటే మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మాటలు అనడం కానీ, కొట్టడం కానీ, ఇప్పుడు గవర్నమెంట్ టీచర్ కొట్టడం లేదు. అప్పుడు 89 అయితే అందరినీ కూడా శిక్షించిన వాళ్ళము. అది శిక్షించడము, తిట్టడం అంటే మీ మీద ఏదో కాదు, మీ మీద ప్రేమతోటి మీరు అందరూ బాగుపడాలనే ఉద్దేశంతో మీ అందరినీ అన్ని రకాలుగా ప్రెషర్ తీసుకొచ్చినా కానీ మీరందరూ కూడా నా యొక్క భావభావనను, నా యొక్క కాన్సెప్ట్ను గుర్తించి మీరందరూ పైకి వచ్చారు. ఇంతకుముందు మేము 89లో వచ్చినప్పుడు ఇక్కడ 2-3 ఉండే. ఎంతవరకు చదువుకున్న వాళ్ళు, 10th క్లాస్ వాళ్ళు ఉన్న వాళ్ళు, 7th క్లాస్ వాళ్ళు ఉన్న వాళ్ళు ఎంతమంది అంటే 7, 2, 3 లెక్క పెట్టుకుంటే మనం వేల మీద లెక్క పెట్టుకుంటాం. మరి అటువంటిది ఇప్పుడు ఒక బస్సు కూడా సరిపోతలేదు మనకు, 2 బస్సులు అయినా సరిపోతలేదు. అంటే మన గ్రామస్తులు మన యొక్క పాఠశాల మీద బాగా శ్రద్ధ చూపించి దీన్ని ఇంతగాని అప్పుడు ఫస్ట్ మేము వచ్చినప్పుడు ఇది ఒకటే రూమ్, అటువంటిది ఒక పెద్ద కాంప్లెక్స్, ఒక యూనివర్సిటీ మోడల్గా తయారైంది. దాని కారణము మనందరి యొక్క కృషి ఉన్నది. కాబట్టి ఈ కృషి ఇప్పటికే ఇది చేయకుండా తప్పకుండా అందరూ కూడా మంచిగా చదువుకొని ముందు భవిష్యత్తులో మంచి పేరు సంపాదించి మంచి మంచి ఉన్నత స్థానాల్లో ఉండాలని నేను సదా కోరుకుంటాను, ఆశిస్తాను. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా భవిష్యత్తు మంచిగా ఉండాలని దేవుడు కూడా మన ప్రత్యేక దైవమైనటువంటి సిద్ధరామలింగేశ్వర స్వామిని కోరుకుంటున్నాను. తర్వాత ఈ శ్రీనివాస్ గారు, గోవర్ధన్ గారు, శివశంకర్ గారు, ప్రకాష్ గారు, మరియు టైం లెక్క లేకుండా వాళ్ళ అమ్మాయికి ఆపరేషన్ అయినా కానీ అక్కడ టైం ఇవ్వకుండా 3-4 రోజులు ఇక్కడనే వెచ్చించి పిల్లలందరికీ చక్కటి నృత్య కార్యక్రమాలలో సూచనలు ఇచ్చినటువంటి మేడం జ్యోత్స్నా మేడం గారు, ఇక అన్ని తానే చేసినటువంటి రమాదేవి గారు, ఆ మీద ప్రేమతో ఇంత హృదయతోటి ఇంత సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రిస్క్ తీసుకున్నట్టు పరీక్షలు ఉన్నప్పటికీ కూడా రిస్క్ తీసుకున్నటువంటి ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా నేను నా లైఫ్లో ఇప్పుడు కూడా తప్పకుండా మర్చిపోను. తర్వాత ఈ కార్యక్రమానికి ఎన్ని పనులు ఉన్నప్పటికీ డిఓ గారు
రాష్ట్ర డైరెక్టర్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ వచ్చి కామారెడ్డి జిల్లాలో పరిశోధనలు చేస్తున్నారు, పర్యవేక్షణ ఉన్నది. అయినప్పటికీ కూడా ఎస్ఎస్సి పరీక్షలు నడుస్తున్నాయి. అయినప్పటికీ కూడా మా యొక్క కోరికను మన్నించి తన యొక్క సమయాన్ని వెచ్చించి మన మారుమూల గ్రామానికి వచ్చినటువంటి డిఓ గారికి, తర్వాత అనేక కార్యక్రమాల్లో ఉన్నటువంటి జిల్లా కార్యవర్గానికి, పిఆర్టీవీ జిల్లా కార్యవర్గానికి, ఎండనకు పరీక్షలలో పొద్దున 7 గంటలకు పరీక్షా నిర్వహణలకు పోయి పరీక్షలలో ఉండి డ్యూటీ చేసి ఎండను కూడా భావించకుండా అనేక మంది మనకు ఈ కార్యక్రమానికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినటువంటి ఉపాధ్యాయ మిత్రులందరికీ, మరియు ఇంత మొత్తం ఎండంతా మన మీద పోయింది. అయినప్పటికీ కూడా విద్యార్థులు క్రమశిక్షణతో ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి విద్యార్థులకు గ్రామ ప్రజలందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే నాకు నచ్చింది ఈ గుర్తు ఒకటి, నాకేం నచ్చుతుందో ఏంటిది, క్రమశిక్షణ, సమయపాలన. కాబట్టి నాకు ఇష్టమైనటువంటి ఈ 2 విషయాలను మీరందరూ జ్ఞాపకం ఉంచుకొని క్రమశిక్షణ, టైం కరెక్ట్ ఉండాలి. ఎప్పుడైనా నేను టైం లేట్ తప్పేసిన ఎప్పుడైనా మరి నా దగ్గర ఎందుకు కాదని, మనం క్రమశిక్షణ ఉంటే చదువు వస్తుంది, అన్నీ వస్తాయి. ఒక్క క్రమశిక్షణ ఉంటే చదువు వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా మనం సాధించిన లక్ష్యాన్ని సాధిస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణతో ఉండి సమయపాలన పాటించి మీ యొక్క భావి భవిష్యత్తులు ఉన్నత శిఖరాలను పోయే విధంగా మీరు మలుచుకోవాలని, దానికి అటువంటి శక్తిని మీ అందరికీ ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా సదా కృతజ్ఞంగా ఉంటాను. థ్యాంక్ యూ. మన పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ శ్రీ ఇట్టి ఉద్యోగ విరమణ కార్యక్రమానికి సభను వేదికగా వహించినటువంటి మన ప్రధానోపాధ్యాయులు గారికి, అదేవిధంగా మన గ్రామ సర్పంచ్ గారికి, ఉపాధ్యాయులకు, ఉన్నంత జిల్లా పరిషత్ చైర్మన్ మరి ఎంఈఓ గారికి, మన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మద్దికుండలో బుగ్గ రామేశ్వరంతో, పడగరాయి గుడితో, ప్రతి ఇంటితో, మద్దికుంట మర్రితో, ఆ తోవలో ప్రతి జాగలో మన కరుణాకర్ సార్ యొక్క అడుగుజాడలు మనకు ఎప్పటికీ కనిపిస్తూ మనకు మార్గాన్ని చూపిస్తాయని నమ్ముతూ, ఆ గురువును తలుచుకుంటూ నా గురువు పాడిన గజల్లో ఒక 2 చరణాలు నేను ఉంచుతాను. అనుకున్న కావ్యం అనంతం అనంతం, ప్రతిసారి నిత్యం వసంతం వసంతం. అనుకున్న కావ్యం అనంతం అనంతం, ప్రతిసారి నిత్యం వసంతం వసంతం. ఎదలోన విశ్వాన్ని పొదిగించుకుంటే, ఎదలోన విశ్వాన్ని పొదిగించుకుంటే, గదిలోకి రాదా దిగంతం దిగంతం. కాల అభినందనాలు తెలియజేస్తూ ఈ వేడుకల సమావేశం విచ్చేసి వారి అనుభవాలు, అనుభూతులు, అభిప్రాయాలు, వారి పట్ల తమ అభిమానాన్ని చూపెడుతూ దూర తీరాల నుంచి కూడా వచ్చి ఇక్కడికి వారి కలిసి అభినందనలు తెలియజేసిన వారందరికీ, ముఖ్యంగా రామారెడ్డి ఆజాద్ హిందూ వారికి, ఆర్యవైశ్య సంఘం రామారెడ్డి వారికి, గ్రామ పంచాయతీ రామారెడ్డి వారికి, ముఖ్యంగా పేద విద్యార్థులకు వారి అనుబంధం చూస్తుంటే ఈరోజు అసలు మాటలు రావట్లేదు. ఒక గురువు పట్ల పూర్వ విద్యార్థులు ఇంతలా స్పందించడం అనేది గత కొంతకాలంగా నేనైతే చూడలేదు. మీ అందరికీ నా తరపున అభినందనలు తెలియజేస్తున్నాను పూర్వ విద్యార్థులారా.
ఇంకా మన మధ్యకుంట గ్రామ పంచాయతీ వర్గం, మధ్యకుంట గ్రామం యొక్క పెద్ద యువకులు, విద్యార్థులు, ఆలయ కమిటీ చైర్మన్ మరియు కార్యదర్శి సర్పంచ్ రామరెడ్డి గారికి, మన పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ చిన్నరాజు గారికి, వేసేయండి. వెయిట్ 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 ఓకే. కరుణాకర్ సార్ గారిని వారి కుటుంబ సభ్యులు ఘనంగా సన్మానిస్తున్నారు. ఇటు ఈ కార్యక్రమాన్ని అందరూ తిలకించాలని కోరుచున్నాము. సుధాకర్, ప్రభాకర్, తర్వాత వారి సకుటుంబ సభ్యులు పాదాభివందనం కూడా ఉన్నవారికి గౌరవంతో పాదాభివందనం చేస్తున్నాం. ఇప్పుడు మధ్యకుంట గ్రామ పూర్వ విద్యార్థులు సార్ గారికి సన్మానం చేయడానికి వరుస క్రమంలో శిక్షణతో వేదికపైకి వచ్చి సార్ గారిని సన్మానం చేయాలని కోరుతున్నాం. మధ్యకుంట గ్రామ పూర్వ విద్యార్థులు ఈ పాఠశాలలో చదివి సారు ఆశీస్సులు తీసుకొని వివిధ హోదాలలో మన స్థానాల్లో మధ్యకుంట అంటే పక్క ఈ ఆస్థానంలోనే రిటైర్మెంట్ కావడం సార్ గారి పూర్వజన్మ సుకృతమని తెలియజేస్తున్నాను. కొంచెం కావాలి. ఒకసారి ఆ ఫోటో కూడా పడతలేదు. విద్యార్థులు వారి స్థానంలో కూర్చోవలసిందిగా మనవి. ఇప్పుడు సందేశాన్ని వినాల్సిన అవసరం మనకున్నది కనుక ఒక్క నిమిషం ఆపండి. ఈరోజు సమావేశానికి పొందుతున్న గౌరవనీయులు కరుణాకర్ సార్, స్థానిక ప్రధానోపాధ్యాయులు, వివిధ సంఘాల నాయకులు, పుర ప్రముఖులు, వివిధ నా పేరు రవీందర్ రెడ్డి. నేను కరుణాకర్ సార్ తోటి 2005 నుంచి 9 వరకు గిద్దెలో పనిచేశాను. సార్ గారు నాన్న బాలయ్య సార్ మా గురువు. ఆ సార్ వల్ల నేను 8 నుంచి 10వ తరగతి వరకు మాకు సారు సోషల్ ఇంగ్లీష్ చెప్పేవారు. ఇంగ్లీష్ కొంచెం వచ్చింది అంటే ఆ సార్ వల్లనే మాకు వచ్చింది. ఏంటంటే బాలయ్య సారు ఒకసారి అన్నాడు నాతోటి, ఏమన్నాడంటే
మీ అన్నారం నుంచి రోజు నడుచుకుంటూ వస్తావు, కష్టపడి చదువుతూనే బాగుపడతావు, లేకపోతే ఇది ఉండదని నాకు పిలుచుకొని మరీ చెప్పాడు సారు. అయితే అప్పటి నుంచి నేను ఏం నెంబర్ 6 ఫుల్ వర్షం పడ్డది. మా పెద్ద సారు ఆప్షన్ అంటే ఇవ్వలేదు. అయితే ఫుల్ వర్షం ఏమీ రారాదు, కానీ సారు అంత వర్షంలో కూడా స్కూల్కి వచ్చి మళ్ళీ వెళ్ళాడట. సార్ నాకు సీఎల్ వేసుకోండి కానీ నేను రానని చెప్పాను. అయితే సార్ మాత్రము బర్రే తీసుకుంటుండే, మరి తీసుకుంటారని అడుగుతుండే. ఒకవేళ మేము తీసుకోకపోతే సారే తీసుకుంటుండే. కానీ ఇంకొకటి సారు 9:35 అంటే 9:35 సారు స్కూల్లో ఉంటుండే, 4:45 వరకు. సార్ మేము 5 నిమిషాల ముందు వెళ్ళిపోతాం అన్నా కానీ చేస్తుంటే ఆనంద భాష్పాలు వెలువడుతున్నాయి. మరి గురువుకు చాలా సన్మానం చేసి తర్వాత ముందంటాను బహుకరిస్తున్నటువంటి వేరే విద్యార్థులకు ఈ పాఠశాల తరఫున ప్రత్యేకంగా ఉండాలని కోరుతున్నాం. సార్ దగ్గర చదువుకున్నటువంటి అమ్మాయిలు పూర్వ విద్యార్థులు తీద్దాం తర్వాత కాబట్టి వేదికపై వేసి సన్మానం చేయాలని కోరుతున్నాం. అక్కడ ఉన్నటువంటి అమ్మాయిలు అక్కలు రండి, ఒక భక్తుల్లో పాటవాడు సార్ సన్మానం చేయాలి. పిల్లలకు కూడా పెడుతుండే మేడం. టూర్ తోటపోవాలన్నా ఏదైనా సార్ చాలా కోఆపరేషన్ ఉంటుండే, అదైతే చేస్తుండే సార్. ఆ సార్ తోటి చేసినందుకు నేను అదృష్టంగానే ఫీల్ అవుతున్నాను. అయితే ఆ తర్వాత కూడా అందరం ఒక స్కూల్ పోవాలనుకున్నాము, కానీ పోలేకపోయాము. సార్కు ఏంటంటే భగవంతుని దేవల్ల శేష జీవితం 100 సంవత్సరాలు నుండి శేష జీవితం గడపాలని కోరుకుంటున్నాను. ఇంకొకటి సారు నాకు ఇప్పటికే అక్కపురం, అయితే అక్కపురం సైకిల్ మీద ఎట్లా పోతుండే సార్ 8 గంటలకు వెళ్తుండే. సార్ 8 గంటలకు వెళ్తుండే, పేరుకు మాత్రం 9 గంటల వరకు ఉంటుండే. అంటే అంత పర్ఫెక్ట్ సార్. సరే నేను చూసినటువంటి సార్లలో చాలా అరుదు ఆ సార్ అంతా చేస్తుండే. ఎనియావు నాకు అవకాశం ఇచ్చినందరికీ ఈ స్కూల్ తరపున అందరికీ మరోసారి చెరువు గుండెలతో దండోరే ఎండో చేతి సంచుల నిండా పూలు కోసుకొచ్చి సేను కాడికి తాతయ్య సాయబాను కింద బతుకమ్మ పెంచే రాగి పల్లెంలోన చెల్లెమ్మ గౌరమ్మ ఉయ్యాల నీకు గారాల ఉయ్యాల చెట్టి పుట్టెమ్మ ఉయ్యాల నీకు బంగారు ఉయ్యాల చేతి సంచుల నిండా పూలు కోసుకొచ్చి సేను కాడికి తాతయ్య సాయబాను కింద బతుకమ్మ పెంచే రాగి పల్లెంలోన చెల్లెమ్మ గౌరమ్మ ఉయ్యాల నీకు గారాల ఉయ్యాల చెట్టి పుట్టెమ్మ ఉయ్యాల నీకు బంగారు ఉయ్యాల తంగెడు పూలో తడి తామెర పూలో ఎంగిలి పూలో ఎడ పొంగును చూడు బంతి పూలో చామంతి పూలో గుమ్మడి పూలో గుండె నిండును చూడు పూర్వ విద్యార్థుల నుంచి సన్మానం జరుగుతున్నది. ఓకే రెడీ సార్, ఇక్కడ చూడాలి. నాని ఇక్కడ अस्सलाम वालेकुम। సన్మానించాల్సిందిగా మనవి. పూర్వ విద్యార్థులు గారా మేడం? పూర్వ విద్యార్థులు
అడ్డం పోతే ఎట్లా అట్లా ముందుకు వెళ్ళదు వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ కంటిన్యూ నడుస్తుంది. పూర్వ విద్యార్థులు అందరూ రెడీగా ఉండాలి, వచ్చేయాలి. తర్వాత కూడా పాఠశాల విద్యార్థులు సిద్ధంగా ఉండాలి. షేక్ అవుతుంది వీడియోలో అమ్మా. సరే కానీ ఎట్లా మాట్లాడతారు ఇబ్బంది కూడా కొట్టుకున్న ముంగట ఏమైంది సార్ ఇక్కడ రమ్మంటే ఇక్కడ చూడాలి. ఏ చిన్న జరగండి మీరు. శ్రీధర్ సార్ కానీ రాజేశ్వర్ సార్ వచ్చారు, వాళ్ళందరికీ దర్శనం సార్ వచ్చారు, వాళ్ళందరికీ కూడా మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి ఈ కరుణాకర్ అన్న యొక్క ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవ కార్యక్రమం యొక్క సభను ముగిసినట్లుగా ప్రకటిస్తున్నాను. జై హింద్, సెలవు. మై డియర్ స్టూడెంట్స్, బంధువులారా,